ఒకడు రాత్రి పడుకునే ముందు ఒక కొవ్వొత్తిని వెలిగించి నిద్రపోయాడనుకుందాం. పొద్దున్న లేచి చూస్తే అదే కొవ్వొత్తి వెలుగుతూ ఉంటుంది. ఆ వెలుతురు రాత్రి పడుకునేటప్పుడున్న వెలుతురేనని అతడనుకుంటాడు. కానీ వాస్తవంలో ఆ వెలుతురెక్కడుంది? రాత్రి నుండి తెల్లారే వరకు ఆ క్రొవ్వొత్తిని కొంత పరీక్షగా చూసినట్లయితే, ప్రతి క్షణము దాని నుండి ఒక జ్వాల వస్తుంది, వెంటనే పోతుంది. వెంటనే మళ్ళీ మరో జ్వాల వస్తుంది, అది పోతుంది. అదే స్థానంలో మూడో జ్వాల వస్తుంది, అది పోతుంది. ఇదంతా ఎంతో వేగంగా వెంటనే జరుగుతూ పోతుంటుంది. కాబట్టి మొదటున్న వెలుతురే, ఆ వెలుతురే ఆఖరి వరకు ఉన్నట్లు మనకు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి భ్రాంతి మనకు కలుగుతూ ఉంటుంది. నిజానికి మాత్రం అది మారిపోతూ ఉంది. ఎలక్ట్రిక్ బల్బ్ కూడా అంతే. దాని నుండి వచ్చే వెలుతురు కూడా అదే ఎప్పటి వెలుతురే అన్నట్లు భ్రమ కలుగుతూ ఉంటుంది. కానీ అదే వెలుతురు ఎక్కడుంది? అదే వెలుతురైతే మరి మనకు నెలాఖరున ఇన్ని యూనిట్లు ఖర్చయ్యాయి, ఇంత డబ్బులు కట్టాలి అని ఎలక్ట్రిక్ కంపెనీ నుండి బిల్లెందుకు వస్తుంది? డబ్బులు దేనికి కట్టాలి? బల్బు నేను కొనుక్కొని తెచ్చుకున్నది. స్విచ్ నాదే. స్విచ్ నేను వేసుకుంటే లైట్ వెలిగింది. మీకు బిల్లెందుకు కట్టాలి? పాపం వాళ్ళు న్యాయంగానే అడుగుతున్నారు. ప్రతి క్షణం వాళ్ళు జనరేటర్‌తో విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. వైర్ల ద్వారా ఇక్కడికి ఆ కరెంట్ వస్తుంది. అది ఖర్చయి మనకు లైట్ వస్తుంది. వెంటనే కరెంట్ వస్తుంది, ఖర్చయిపోతుంది. మనకు లైట్ వస్తుంది. ఇలా ప్రతి క్షణం వస్తోంది, పోతుంది, వస్తోంది, పోతుంది. కానీ అతి వేగంగా వచ్చిపోయేటప్పటికి మనకు అదే వెలుగు నిలిచినట్లు అనిపిస్తుంది. అదే, అదే, అదే అన్న భ్రమ ఉంటుంది. ఈ భ్రమ వీడేదెలా? మనం చూడనైతే చూస్తున్నాం. కానీ సరిగా కనిపెట్టలేకపోతున్నాం. దర్శనం అవుతోంది. కానీ సమ్యక్ దర్శనం కాదు. ఎందుకంటే ముక్కలు చేసి విడదీసి చూడలేకపోతున్నాం.